జీవో నెంబర్ 49ను తక్షణమే రద్దు చేయాలని పోడు రైతుల పక్షాన నిలబడి వారి హక్కులను రక్షించేందుకు బీజేపీ పోరాటం చేపడుతుందని సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు తెలిపారు. కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన ఓ కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 18 సోమవారం కాగజ్ నగర్ ఫారెస్ట్ డివిజనల్ కార్యాలయాన్ని పోడు రైతులతో కలిసి ముట్టడించేందుకు పిలుపునిచ్చారు. అటవీ అధికారులు పోడు రైతులపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. పంటలు పండించే రైతులను బెదిరింపులకు గురిచేస్తూ తరచూ హింసలకు గురిచేస్తున్నారన్నారు. ఇకపై పోడు రైతుల వెంటే తాముంటామని ఆయన స్పష్టం చేశారు. అలాగే పోడు రైతులు మాత్రమే కాకుండా అన్ని సంఘాల నాయకులు, అఖిలపక్ష నాయకులు ఈ ముట్టడికి మద్దతు తెలపాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఫారెస్ట్ అధికారుల అత్యుత్సాహం వలన, మితిమీరిన జోక్యం వలన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గతంలో జీవో నెంబర్ 49 మీద పెద్ద ఎత్తున మేము ఉద్యమం కూడా చేసాం. ఫలితంగా ప్రభుత్వం ఆ జీవో నెంబర్ 49ని అబేయన్స్ లో పెట్టింది. తాత్కాలికంగా దాన్ని నిలుపుదల చేసి, కానీ తాత్కాలిక నిలుపుదలతోటి ఈ సమస్య పరిష్కారం అయ్యే అవకాశమే లేదు. దాంతో పాటు సమస్యను ఇంకా జటిలం చేయడానికి పోడు రైతులను అడ్డంగా పెట్టుకొని ఈ ప్రాంత ప్రజల మీద దౌర్జన్యాలు, దాష్టికాలు చేసే కార్యక్రమం ఫారెస్ట్ అధికారులు చేస్తారు. కాబట్టి ఆ విషయంలో రైతులు చాలా ఆగ్రహంగా ఉన్నారు. మీరందరూ చూసినారు, దిమ్దా రైతులు 400 కిలోమీటర్ల పాదయాత్ర చేసి హైదరాబాద్ పరిసరంలో ప్రాంతాల్లోని షామీర్పేటకు చేరుకుంటే వాళ్ళని ముఖ్యమంత్రి కార్యాలయంలో మేము అపాయింట్మెంట్ కూడా అడగడం జరిగింది. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుంది అనుకున్న దశలో వారిని అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తీసుకొచ్చి దొంగల్లాగా చిత్రీకరించే ప్రయత్నం ఫారెస్ట్ అధికారులు అటు పోలీసులు చేశారు. దాన్ని అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. దిమ్దా రైతులు కూడా ఇప్పుడు వస్తున్నారు. వారికి తప్పకుండా సంఘీభావంగా మేము ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకెళ్లాలనే ఆలోచనతోటి ఉన్నాం. జీవో నెంబర్ 49ని పూర్తి స్థాయిలో రద్దు చేయాలి. పోడు రైతులు ఎక్కడ ఉన్న దిమ్దా కానివ్వండి, ఇటుకలపాడు కానివ్వండి, డబ్బా కానివ్వండి, కొండపల్లి కానివ్వండి, పోడు రైతులను చాలా కడంబ కానివ్వండి, ఈ ప్రాంతాల్లో చాలా ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యాలు, దాష్టికాలు మితిమీరిపోయినాయి. ప్రజాస్వామ్యయుతంగా రేపు అంటే సోమవారం 18 ఆగస్టు 2025 ఉదయం 9 గంటలకు పోడు రైతులు మరియు మిగతా ఫారెస్ట్ బాధితుల ఆధ్వర్యంలో కాగజ్ నగర్ లోని ఫారెస్ట్ కార్యాలయం ముట్టడి కార్యక్రమానికి పిలుపునిస్తున్నాం. మేము అడిగేది ఈ ముట్టడి కాగజ్ నగర్ ఫారెస్ట్ కార్యాలయం ముట్టడికి వేలాదిగా పోడు రైతులను, ఆదివాసీ సంఘాల వారిని, పౌర సంఘాల వారిని, అఖిల పక్షాల వారిని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే షార్ట్ నోటీస్ లో ఇవ్వాల్సిన పరిస్థితి. ఎందుకంటే మాకు మేము సామరస్యపూర్వకంగా పరిష్కారం అవుతుందని ఆశించను. ఎమ్మెల్యేగా, ప్రజాప్రతినిధిగా ఈ ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలనే ఆలోచనతోటి మేము సమస్యను సామరస్యపూర్వకంగా చర్చల ద్వారా పరిష్కరిద్దామనుకుంటే ఇంకా జటిలం చేస్తుంది. ఇక్కడ దిమ్దా గ్రామస్తుల్ని 2-3 నెలలుగా సాగుబడి చేసుకోనియకుండా, కనీసం విత్తనాలు వేసుకోకుండా ఇవాళ మొత్తం ఆ ప్రాంతం అంతా ఎడారిగా మారిపోయింది. ఫారెస్ట్